నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది ధనుర్మాసంలో ఇలా మేలుకొలుపులు తిరుగుతారో కిందన కామెంట్ చేయండి. మేమైతే ప్రతి సంవత్సరం మేలుకొలుపులకు వెళ్తూ ఉంటామండి. మాతో పాటు మా బాబు కూడా తిరుగుతాడండి. ఇలా ఎంతమంది చేస్తూ ఉంటారో కిందన కామెంట్ చేయండి. ఇలా స్వామివారి పాటలు పాడుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ అందరింటికి స్వామివారిని తీసుకువెళ్తూ వాళ్ళందరూ ఇచ్చే నీరాజనాన్నింటినీ స్వామివారికి అందిస్తూ ఉంటే ఎంతో కన్నుల పండగగా ఉంటుందండి. ఈ నెల రోజులు కూడా మేము చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో పండగలా జరుపుకుంటామండి. ఎప్పటి నుంచి అనుకుంటున్నారా? నెలగంట పెట్టిన తర్వాత ఆ రోజు మార్నింగ్ 4 గంటల నుంచి భోగి రోజు స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు కూడా స్వామివారి ఇలాగే నగర సంకీర్తన చేసుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటామండి. స్వామివారి నామ సంకీర్తననే కాకుండా అతని పాటలను పాడుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే ఆ ఆనందదాయకం మరొకటి లేదండి. ఆ వైకుంఠనాథుడే మన ఇంటికి వచ్చినంత ఆనందంతో పులకరించిపోతామండి. ఆ స్వామివారి ఇంటికి వచ్చిన వేళా విశేషంలో ఏమి చేస్తున్నామో కూడా తెలియదు. స్వామివారికి ఇష్టమైన ధనుర్మాసంలోనే నా పుట్టినరోజు రావడం కూడా నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఆ రోజు ఆ స్వామివారిని గుండెలకు హత్తుకొని నేను పట్టుకొని ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. స్వామి నువ్వు నాతోనే ఉన్నావు, మా ఇంట్లోనే ఉన్నావా, నాతోనే అన్నీ చెప్పుకుంటానండి. ఎంత బాగా ఆ స్వామిని పూజిస్తూ ఉంటే కళ్ళల్లోంచి నీళ్ళు తెలియకుండానే వస్తాయండి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా నా హ్యాపీనెస్ ఎంత అంత కాదు. ఎంత ఫీల్ అవుతా